చేయండి. ఈ లెక్కన నెలకు 1000 రూపాయల చొప్పున వాడు వేసుకుంటా పోతే 200 నెలలు పడుతుంది, అంటే 17 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఒక్క హామీని నెరవేర్చడానికి 17 సంవత్సరాలు పడితే ఇక ఉన్న 6 గ్యారెంటీలు ఎక్కడి నుంచి వస్తాయి ఒకసారి ఆలోచన చేయండి. మహిళలకు 2500 వేస్తా అన్నాడు 1వ తారీఖు. యువకులు ఎవరైతే డిగ్రీ చదివిన వాళ్ళు 4000 రూపాయలు వేస్తా అన్నాడు. పిల్లలు చదువుకునే వాళ్ళందరికీ ఉచితంగా చదువు చెప్పిస్తా అన్నాడు. వేరే దేశాలకు పోయి చదువుకునే వాళ్లకు 10 లక్షల రూపాయల వృత్తి ఇస్తా అని అన్నాడు. అవునా? పింఛను 2000 4000 చేస్తా అన్నాడు, 4000 6000 చేస్తా అన్నాడు. వారికి బోనస్ కింద క్వింటాల్కు 500 రూపాయలు ఇస్తా అన్నాడు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు సరిపోతలేదు, నేను తులం బంగారం కల్పిస్తా అన్నాడు. ఎడబోయింది తులం బంగారం? ఇస్తాడా వాడు? సాధ్యమేనా? ఎక్కడ కొంటాడు? కాగదారుల కనయ్యలాల్ దుకాణం కాడ కొంటాడా వీడు తులం బంగారం? చెప్పుర్రి, అవునా? లేకపోతే బంగారం సత్యన కాడ కొంటాడా? ఎక్కడ కొంటాడు వీడు తులం బంగారం? వట్టి మాటలు కాకపోతే జనాలు చెప్పేటోనికి సిగ్గు లేకపోవచ్చు, వినేటోళ్ళకి మనకైనా కొంచెం బుద్ధి తెలివి ఉండాలా లేదా? అడ్డగోలుగా మాట్లాడి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అడ్డి మారి గుడ్డి దెబ్బల అధికారంలోకి వచ్చింది. ఎంత వాళ్ళ విన్నింగ్ మా మార్జిన్ ఎంత తెలుసా? 1.8% మాత్రమే ఎక్కువ వచ్చినాయి ఓటు. దాంతో వాళ్ళ ముఖ్యమంత్రి విర్రవీగుతాడు. అవునా? అడ్డగోలుగా మాట్లాడతాడు, గాడిద భాష మాట్లాడతాడు, పేగులన్నీ మెలిపెట్టేట మెడలేసుకుంటాడట, లావుల తొండలు ఇడుస్తాడట. ఇవాళ 500 సంవత్సరాలుగా రామునికి గుడిబట్టలే హిందూ దేశంలో, భారతదేశంలో. అవునా? ఇవాళ కాంగ్రెస్ 70 సంవత్సరాల అధికారంలో ఉంటే టెంట్లో కూర్చుండబెట్టింది రాముని విగ్రహాన్ని, రామ్లల్లా విగ్రహాన్ని. ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వాన ఇవాళ కోర్టు సమస్య పరిష్కరించి ఇవాళ భవ్య రామ మందిర నిర్మాణం జరిగిందంటే నరేంద్ర మోడీ నాయకత్వం వల్ల. ఈ గ్రామం నుంచి కూడా అయోధ్యకు పోయినా లేదా? అయోధ్య స్పెషల్ ట్రైన్లు, అవునా? అక్కడ చూసి వచ్చి చెప్పారు మళ్ళా స్పెషల్ ట్రైన్లు ఉంటాయి వచ్చే నెల నుంచి, తప్పకుండా మీరు పోయి అక్కడ అయోధ్య రాముని దర్శించుకోవాలి. అట్లనే కాదు, కేంద్ర ప్రభుత్వ నిధులతోటి మన ప్రాంతం బాగుపడుతుంది. 3000 కోట్ల రూపాయల జాతీయ రహదారి ఎక్కడి నుంచి మొదలవుతుంది? అది బెల్లంపల్లి నుంచి మొదలై గచ్చిరోలి వరకు పోతుంది. మన పక్కనే రాళ్ళగూడెం నుంచి పెద్దవాగు మీద బ్రిడ్జ్ తోటి అవతల గజ్జిగూడెం పక్క నుంచి ఆ హీరాపూర్ మీదుగా సిర్పూర్ వెనక నుంచి లక్ష్మీపూర్ నుంచి డైరెక్ట్ సాండ్గాం కాడ అంతర్జాతీయ మన రాష్ట్ర రహదారి కలుస్తుంది. బ్రిడ్జు అక్కడ వార్త అనేది మీద ఒక అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్. ఏవిరా బిడాక్ ఇదేనా రావు కాక గదేంది మీరు ఓట్లేనికి పోలే? ఎవరికేస్తే ఏం లాభం? పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మన అందరి నేస్తం బీజేపీనే గెలిపించేద్దాం.